హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మాని. మరి వినాయక చవితి వస్తుంది కదా, మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న బెల్లపు తాలికలు చేసి పెట్టాను వీడియో. ఇప్పుడు కుడుములు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బియ్యం రవ్వ ఇలా గరుగ్గా ఆడించుకోవాలి. పాత బియ్యం కడుక్కుని ఎండబెట్టుకుని ఇలా గరుగ్గా ఉండాలి. మీకు కుడుములు చూపిస్తాను. మరి వచ్చేయండి పద్మా కిచెన్లోకి. కప్పుడు రవ్వ తీసుకున్నాను, వరి రవ్వ అంటే బియ్యం రవ్వ. కప్పు బియ్యం రవ్వకి కప్పున్నర నీళ్ళు, తగినంత సాల్ట్, మూత పెట్టేసుకుని బాగా మరగబెట్టుకుందాం. ఇది పచ్చనిపప్పు నానబెట్టుకున్నది, దీంట్లో వేసేసుకుందాము. ఒక 50 గ్రాములు ఉంటుంది, ఒక పావు కేజీ ఏమో రవ్వ ఉంటుంది. నానబెట్టుకున్నాను, బాగా మరగబెట్టుకుందాం. రవ్వ పోసేసుకుందాం, మరిగిపోయింది. మూత పెట్టుకుందాం, చిన్న మంట పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మగ్గిపోయింది. కుండలు చుట్టుకుందాం, కుడుగులు చేసుకుందాం. పాత బియ్యానికి పూర్తిగా 2 కప్పులు వేసేయండి. పాత రవ్వకి కొత్త రవ్వకి 1.5 వేయండి. ఇప్పుడు నేను ఈ పాత బియ్యం ఇవి 2 కప్పులు పూర్తిగా వేసాను. వేసినా సరే ఇంకా పొడి ఆడుతూనే ఉంది. కొత్త బియ్యం కుడుగులకి అసలు బాగోదు, జిగురుగా ఉంటాయి గొడవలు. ఎప్పుడు మీరు కుడుగులు చేసుకుని ఇలా పాత బియ్యమే చేసుకోండి, పాత రవ్వే చేసుకోండి. పాత బియ్యాన్ని కడిగేసి ఎండబెట్టుకుని రవ్వ చేసుకుని పాత బియ్యమే చేసుకోండి కుడుగులకి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం. అసలు అడిగట్లేదు, చూసారా ఫ్రెండ్స్? బాగా చల్లారి పెట్టుకుందాం, అడిగట్లేదు. చల్లారి పెట్టుకుని వంటలు చేసుకుని ఈ వంటలో కూడా ఉడికించుకోవాలి. నెయ్యి పోసుకుందాం, చల్లారి పెట్టింది. ఫ్రెండ్స్, నెయ్యి లేకపోతే నూనె కూడా పోసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యే కాకుండా నూనె కూడా పోసుకోవచ్చు, బాగుంటుంది. చేతికి కొంచెం వాటర్ రాసుకుని చక్కగాను ఒక్కొక్కకుండా చుట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టుకున్న బెల్లం ఇది. ఇప్పుడు ఇవి చప్పుడు కుడుములు, వీటిలో బెల్లం పెడుతున్నాను. ఇవి మోదకాలు అంటారు, తీపి కుడుములు అంటారు. 2 రకాలు చేస్తున్నాను. రేపు దేవుడికి కూడా ఇలాగే చేసుకోండి. ఇవి 6 తీసుకున్నాను, 6 ఉండలు చేసుకుందాము. బెల్లం ఉండలు ఇలాగా వాటి మధ్యలో పెట్టుకుందాం. బెల్లపు ఉండ్రాళ్ళు, మామూలు ఉండ్రాళ్ళు ఇలాగా గిన్నె కింద చేసి మధ్యలో పెట్టుకుని ఇలాగ నొక్కేసుకుంటే బెల్లపు ఉండ్రాళ్ళు ఇలాగా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. దేవుడికి చాలా ఇష్టం. మన గౌరీదేవికి బెల్లం ముక్క ఎడుతున్నాం కదా, అది వినాయకుడికి కూడా ఇలా చేయమని అన్నాడంట అని అంటారు పెద్దలు. మా అమ్మాళ్ళది అనేవారు. బెల్లం విఘ్నేశ్వరుడికి కూడా బెల్లం అంటే అంత ఇష్టం. అందుకనే ముందు విఘ్నేశ్వరుడికి గౌరమ్మకి బెల్లం ఎలా పెడతాం మనం? ఇంట్లో ఏమన్నా లేకపోయినా బెల్లం పెడితే చాలు, బెల్లం ముక్క పెడితే చాలు. హాయిగా ఫ్రెండ్స్, వాటర్ పోసాను. ఇడ్లీ రేకులు పెట్టుకుందాం. ఇవి మామూలు కుడుములు, బెల్లం వేసినవి ఉన్నాయి 6. ఇవి మామూలు బెల్లం వేసిన కుడుములు.
మనం గుర్తుగా పెట్టుకోవాలి, కలిసిపోతాయేమో. అంతే ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టేసుకుందాం మూత పెట్టుకుని. కుడుములు బెల్లపుండ్రాలు రెడీ. అయిగోండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీ గ్యాప్ ముందా పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది, ఈ కుడుములు కొడుక్కి ఇచ్చి గుమ్మం దగ్గర కూర్చోబెడుతుంది. అయ్యేవి కుడుములు ఫ్రెండ్స్, బెల్లం కుడుములు, మామూలు కుడుములు, ఉండ్రాల్లో కుడుములు కాపలాగా కూర్చోబెట్టి చేసి గణపతికి ఇచ్చి గుమ్మం దగ్గర కూర్చోబెడుద్ది, ఎవరిని రాకుండా చూసుకోమని. మరి ఈశ్వరుడు వచ్చి తండ్రి కొడుకులు కొట్టుకుంటారుగా, మీకు తెలుసా? మీ సినిమాలు చూసారా? అదే ఫ్రెండ్స్, ఆ కుడుములు ఇవి. కుడుములు ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు అంటే బెల్లం కుడుములు అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, చూసారా పూర్ణం పెట్టినట్టు ఎంత అందంగా వచ్చిందో. మరి ఇంకే ఆలస్యం ఎందుకు మరి, నచ్చితే చిన్న లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పద్మని ఉంటాను. కుడుములు వినాయక చవితికి ఇలా పెట్టండి, అన్ని కోరికలు నెరవేరుతాయి మీకు. దేవుడికి ఈ ప్రసాదం పెడితే చాలా ఇష్టం ఈ ప్రసాదం. మరి ఉంటాను, బాయ్.